హాయ్ హలో నేను మీ శిరీషాని. వెల్కమ్ టు మోనల్ రాజ్ వరల్డ్. ఈరోజు అయితే నేను మా ఇంటి దగ్గరలో సర్కస్ చేశారండి. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు వాళ్ళ లైఫ్ కోసం, బ్రతకడం కోసం వాళ్ళ లైఫ్ని రిస్క్ చేస్తున్నారండి. చూసారా అలా చిన్నపిల్లల్ని అలా పడుకోబెట్టి ఎలా చేస్తున్నారు, ఎంత రిస్క్. కానీ వాళ్ళ వృత్తి అది, మనం చేయగలిగింది ఏం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడైతే సైకిల్ని ఆ నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. చాలామంది అక్కడ పిల్లలు చేరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళు ఏవిచ్చినా తీసుకుంటారు. బియ్యం కానీ, డబ్బులు కానీ, బట్టలు కానీ ఏవిచ్చినా తీసుకుంటారు. ఇలా వీధికి వెళ్ళి, గ్రామానికి వెళ్ళి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ఇలా బయట పెడతారు. కానీ చాలా రిస్క్ అండి. వాళ్ళకి ఏదైనా జరగచ్చు ఆ సిచ్యువేషన్ బట్టి. ఆ నిప్పులు మాత్రం, మంట మాత్రం చాలా సెగ వస్తుంది. వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళకి ఏదో ఒకటి దొరికే వరకు. ఆ యొక్క మంట ఉన్న చక్రాన్ని ఆ సైకిల్ మీద నుండే తన యొక్క మెడకి వేసేసుకుంటాడండి. చూసారు కదా, వేసేసుకుంటున్నాడు. చాలా రిస్క్తో కూడిన పని, కానీ మన వల్ల అయితే సాధ్యం కాదు. ఆ యొక్క మంటకి, ఆ యొక్క సెగకి మేము చాలా దూరంగా ఉన్నాము. చూసారు కదా, వేసేసుకున్నాడు మెడలో. ఆ సైకిల్ని స్లోగా తిప్పుకుంటూ ఆ యొక్క చక్రాన్ని మెడకి వేసేసుకుంటున్నాడు. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళకు లైక్ వేయండి. కానీ చాలా రిస్క్ కదండి. ఎప్పుడైనా సర్కస్ చూసారా మీరు? చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. పెద్ద సర్కస్ వాళ్ళైతే టెంట్లు వేసుకొని పైన రోపులతో, ఎలిఫెంట్స్తో, కోతులతో అలా సర్కస్ చేస్తారు కదా. ఇప్పుడైతే అది అయిపోయింది. ఇప్పుడైతే మంటతో చేస్తున్నాడు. నోట్లో వేసుకొని ఊతారు కదా, ఇవి చాలా చోట్ల జాతరలో వాటిల్లో చూసే ఉంటాం మనం. చూస్తున్నారు కదా, మాకైతే చాలా జాలి అనిపించింది. కానీ వాళ్ళ వృత్తి అది, ఒక్కొక్కరిది ఒక్కొక్క వృత్తి. కానీ అన్ని వృత్తులు కూటి కొరకే, తినడానికే కదండి అందరం. వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు ఇలా చేస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి మనం ఎంతో కొంత సపోర్ట్ చేసి వాళ్ళకి ఏదో ఒకటి దారి చూపిస్తే బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.